బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపాటు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శ. పెనుగొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. చిన్నారి చైత్రను అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. హైదరాబాద్ ఆమన్గల్లో దారుణం. మహిళలను హత్య చేసిన దుండగులు. నిర్మల్ జిల్లా సిర్పల్లి గణేష్ నిమజ్జనంలో ఆకట్టుకున్న బ్యాండ్. డీజేలకు పర్మిషన్ లేకపోవడంతో బ్యాండ్కు పెరిగిన డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా పెట్టుబడులు పెట్టకపోవడం వలన కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. విశాఖ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల అమ్మకం ద్వారా రాబోయే 30 సంవత్సరాల్లో వచ్చే ఆదాయంపై అప్పు తెచ్చే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో సినిమాలు కూడా తీస్తారేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను క్రమేపీ ప్రైవేట్ పరం చేస్తున్నామన్నారు. కాబట్టి దానిపైన మళ్ళీ రీథింక్ చేసే అవకాశం లేదు. ఎంపీ గారు, మీరు చెబుతారు రైల్వే జోన్ విషయంలో ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అన్నది మళ్ళీ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆ అనౌన్స్మెంట్ గతంలోనే వచ్చింది. ప్రస్తుతం వరకు కేంద్ర రైల్వే శాఖ దృష్టిలో అదే జోన్ గా నిర్మాణం జరగబోతోంది. ఎటువంటి అరకు వరకు ఖచ్చితంగా ఇదే ఉంటుందని, కానీ దానిలో అవసరమైతే మళ్ళీ రీథింక్ చేయాలని కూడా మేము చర్చిస్తాం. నిన్న కలిసి తెలుసుకున్న మీటింగ్స్ అన్ని రైల్వే శాఖకి, రైల్వే గ్రోత్కి అనుగుణంగా ఉంటూ మనకి కూడా లాభసాటిగా ఉండే అంశాలు ఏమిటి, మన ఈ ప్రాంత అభివృద్ధికి, ఇక్కడ రైల్వే జోన్ అభివృద్ధికి. సో ఇట్ హ్యాస్ టు బి ఎ విన్ విన్. రైల్వే కూడా ఒక కమర్షియల్ ఆర్గనైజేషన్. సో కాబట్టి రెండింటికి విన్ విన్ ప్రపోజల్స్ ఏమవుతాయి అన్నది పరిశీలించడం కోసమే మేము చేస్తున్నటువంటి ప్రయత్నం. ఖచ్చితంగా దీనిలో సరైన ప్రతిపాదనలు వస్తాయన్న నమ్మకం మాకుంది. ఇక రైల్వే సెంటిమెంట్ అంటారా, నేను ఇంకొక ప్రభుత్వం ఒక శాఖ ఒక రాష్ట్రం గురించి ఆలోచించి నిర్ణయం చేయలేదు. చెప్పిన విధాన నిర్ణయం దేశవ్యాప్తంగా జరిగింది. దీనికంటే 3-4 స్టీల్ కంపెనీలు ఆల్రెడీ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో ఉన్నాయి. అవి కూడా కొన్ని సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇది కూడా సమయం పడుతుంది. కానీ అది విధాన నిర్ణయం అయినప్పుడు ఏ ఒక్క పరిశ్రమని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయం కాదు, ఇండివిజువల్ ప్లాంట్ని. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం చాలా మరి అత్యధిక వనరులు ఉన్నాయని తను అనుకుంటే, మరి తను కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎంప్లాయీస్తో కలిసి వారు కూడా ఒక బిడ్ వేయచ్చు. మన రాష్ట్రంలో ఉన్న పరిశ్రమని మనమే ఓన్ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వమే మరి అటువంటి ప్రతిపాదన కూడా చేయొచ్చు, ఆస్కారం ఉంది. మరి అందరం చెప్పండి, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనడానికి సిద్ధంగా ఉందా? అత్యధిక వనరులు ఉన్నప్పుడు రాష్ట్రం కదా మంది. సో మరి అది కూడా కొనడానికి ముందుకు వస్తే మన రాష్ట్రంలోనే మన ప్రభుత్వ అధీనంలో ఉంటే మనకు వచ్చింది మంచిదే కదా. మరి ఆలోచన చేస్తారేమో చూద్దాం. ఎంప్లాయీస్ కూడా కావాలంటే దానిలో భాగస్వాములు కావచ్చు, రాష్ట్ర ప్రజలు భాగస్వాములు కావాలంటే మనందరం భాగస్వాములు కావచ్చు. సో అటువంటి ఆలోచన చేయదలుచుకుంటే మాకు సెంటిమెంట్ ముఖ్యం. దీనివల్ల లాభం కూడా ఉంటుంది, రాష్ట్రానికి ఆర్థిక లాభం కూడా ఉంటుంది అంటే అందరు కలిసి అటువంటి ఆలోచన కూడా చేయొచ్చు. నేను ఈ రోజున కొత్త ఆలోచన చెప్తున్నాను, ఎందుకు చేయకూడదు అంటే ఈ పర్పస్ ప్రభుత్వం వ్యాపారం, చేపల వ్యాపారం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు స్టీల్ వ్యాపారం చేయడానికి ఇబ్బంది ఉంది. ఆలోచన కూడా చేయదలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రం విధాన నిర్ణయం తీసుకుంది కనుక దానిలో రాష్ట్రం కూడా ఒక ప్రతిపాదన చేయొచ్చు.
హైదరాబాద్లో చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని జనసేన పార్టీ నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేగొండి సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గాంధీ బొమ్మల సెంటర్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. దోషులను కఠినంగా శిక్షించకపోవడం వల్లే ఇటువంటివి పునరావృతం అవుతున్నాయన్నారు. బాలికపై దాడి చేసిన రాజును శిక్షించి ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత పాశవికంగా లైంగిక దాడి చేసి చంపేసిన వాడిని వదిలిపెట్టొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దిశా చట్టాలు ఎన్ని తెచ్చినా ఆడవాళ్ళకి జరిగే అవమానాలు, అక్రమాలు చేస్తానే ఉన్నారు. కానీ చేసిన వాళ్ళని శిక్షించడానికి ఎవరు ముందుకు రాలేదు. ఊరికే వచ్చిన రోజు పేపర్లో వేస్తా అన్నారు, న్యూస్లు వింటా అన్నారు, గమ్మునైపోతా అన్నారు. ఏం చేసినారు? అమ్మాయిలు కాదు, ఆడవాళ్ళకి, పిల్లలకి అందరికీ రక్షణ కావాలి. చేసిన వాళ్ళని శిక్షించాలి. ఎన్ని చట్టాలు వచ్చినా మారిందా? లేదు. ఎందుకు వాళ్ళు శిక్షించలేదు? చట్టాలు పట్టి చట్టాలు ఉన్నాయి, చేసే వాళ్ళు చేస్తానే ఉన్నారు. వాళ్ళు ఇంకొకరు చేయకుండా ఉండాలంటే వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం. ఇంకేదో కర్మ కాదు, ఇట్లాంటి విషయాలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటాం. కాలేజీలో పంపించాలి సార్. ఉపాధ్యాయులు ఏమన్నా చెప్తే ఉపాధ్యాయుల మీదకి వస్తా ఉన్నారు. ఎంత పెద్ద ఆడవాళ్ళైనా వాళ్ళకి అన్యాయం జరగదా? ఎందుకు ఊరికే నిషేధించారు? నలుగురు చూపించాలి. వీళ్ళకి ప్రాణంతో వదలకూడదు. దేశంలో స్త్రీని దేవతలాగా పూజిస్తారు. ప్రపంచంలో మరే దేశంలో ఆ విధంగా స్త్రీని దేవతలాగా పూజించట్లేదు. కానీ మన దేశంలో స్త్రీల మీద జరిగిన అత్యాచారాలు ప్రపంచంలో మరే దేశంలో కూడా జరగట్లేదు. మన దేశంలో ప్రతి మగవాడు స్త్రీని దేవతలా పూజించక్కర్లేదు. కనీసం ప్రతి స్త్రీలో తన తల్లిని, చెల్లిని చూసుకుంటే అదే చాలు. జై హింద్. 6 సంవత్సరాల పాపని, చైత్ర అనే పాపని అతి దారుణంగా అత్యాచారం చేసి అతనికి కఠినంగా శిక్ష పడాలని అందరూ న్యాయ పోరాటం చేస్తున్న దీనికి అందరూ ఆమోదించాలని, ఈ న్యాయ పోరాటంలో అందరూ ఏకగ్రీవంగా ఉండాలని, అతనికి శిక్ష పడేంత వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుందని అందరూ చిత్తూరు టాకీస్ ద్వారా అందరూ ఇక్కడికి వచ్చి చిత్తూరు జిల్లా నుంచి గురించి మాట్లాడుతున్నాము. ఇలా 6 ఏళ్ళ పాప చైత్ర అనే పాపని ఇలా చేయడం చాలా తప్పు. దోషుల్ని వదలకూడదు. ఇలాగనే ఇంకా ఏ బాలికని చేయకూడదు. ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి. మనకు న్యాయం జరగాలని, చరిత్ర ఆత్మకు శాంతి కురించాలని ఈరోజు అందరూ వచ్చి గాంధీ బొమ్మ వద్ద పాపకి శ్రద్ధాంజలి తెలుస్తున్నాము. హైదరాబాద్ ఆమన్గల్లో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను హత్య చేసిన దుండగులు మార్గుల సమీపంలో రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేశారు. మృతురాలు పోచెమ్మగా గుర్తించారు. కాగా మహిళపై అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ను పోలీసులు రంగంలోకి దింపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో డీజేలకు పర్మిషన్ లేకపోవడంతో బ్యాండ్కు డిమాండ్ పెరిగింది. అయితే ఓ యూత్ బ్యాండ్ కోసం చాలా వెతికినా దొరకపోవడంతో చేసేదేమీ లేక ఖాళీ డబ్బాలు కొట్టుకుంటూ పలువురిని ఆకట్టుకున్నారు. ఇది నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పల్లిలో జరిగింది. ఖాళీ డబ్బాలు బ్యాండ్లా కొట్టుకుంటూ డ్యాన్సులు చేశారు. ఎంతో ఆకర్షణగా నిలిచారు. అటు ఎడ్ల బండిపై గణేశుడికి వీడ్కోలు పలికారు.
నారాయణపేట జిల్లా మాగనూరు మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తలు మెమొరాండం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడుస్తున్నా కూడా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉన్నటువంటి టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఉద్యమాలు చేసిందన్నారు. అయితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించకపోవడం సరైంది కాదని బీజేపీ పార్టీ మాగనూరు మండల శాఖ గుర్తు చేసింది. ఏర్పడక ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని ఎన్నో ఉద్యమాలు చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపకపోవడం సమంజసం కాదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. ఎంఐఎం పార్టీ తొత్తులకు భయపడి ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం జరపకపోవడం సమంజసం కాదు అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు యావత్ భారతదేశం మొత్తం 1947 15 ఆగస్టు రోజున స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి 1947 సెప్టెంబర్ 18 రోజున తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చింది. ఒక సంవత్సరం కాలం పాటు నిజాం ప్రాజెక్టుల చేత బానిసలుగా బతికిన మనకు ఈ సెప్టెంబర్ 17 స్వతంత్రం వచ్చింది కనుక గవర్నమెంట్ ఎంబడే స్పందించి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణకి ఇరువైపులా పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక రాష్ట్రం కానీ మహారాష్ట్ర కానివ్వండి, మహారాష్ట్రలో 3 జిల్లాలు, కర్ణాటకలో 2 జిల్లాలు ప్రభుత్వ పరంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రభుత్వాలకి ఏమాత్రం భయం లేదంటే భయం లేకుండా ఈరోజు సంబరాలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని పలు గ్రామాల అభివృద్ధికి ఎంపీ కోమటిరెడ్డి సహకారం ఉంటుందని మంచాల జెడ్పీటీసీ మర్రి నిత్యా నిరంజన్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో స్కూల్ మరమ్మతుల కోసం 10వ తరగతి చదివే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వాలని, అండర్ డ్రైనేజీ కోసం మొత్తం జిల్లా పరిషత్ నిధుల నుండి 52.5 లక్షల రూపాయలను ఇవ్వడం, అభివృద్ధి కోసం ప్రొసీడింగ్లను అందజేశారు. అభివృద్ధికి సహకరిస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జెడ్పీటీసీ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధుల నుండి 52.5 లక్షల నిధులు మంచాల మండలానికి కేటాయించామన్నారు. ఈ నిధులు ప్రతి ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ నుండి మంచాల మండలంలోని విలేజెస్కి ఇవ్వడం జరిగింది. దాదాపు అన్ని విలేజెస్ మొదటి విడత ఫండ్స్ నుండి కానివ్వండి, రెండో విడత ఫండ్స్ నుండి కానివ్వండి ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని విలేజెస్కి ఇవ్వాల్సి ఉంది. సో నెక్స్ట్ వచ్చే విడతలో మాకు వచ్చే ఫండ్స్ నుండి మిగతా విలేజెస్కి కూడా కావాల్సిన అండర్ డ్రైనేజీలు కానివ్వండి, అదేవిధంగా సీసీ రోడ్స్ వీటి కోసం నెక్స్ట్ విడతలో కేటాయిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పైస్ జెట్ సంస్థ ప్రయాణికుల సౌలభ్యం కోసం మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. విశాఖపట్నం విమానాశ్రయం ఆవరణలో స్పైస్ జెట్ విమానం విశాఖపట్నం నుండి ముంబైకు వెళ్లే ఫ్లైట్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయనున్న తరుణంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కోసం సులభతరమైన ప్రయాణాల అనుకూలంగా సంస్థలు ముందుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. Up in the sky, coming Spice Jet on the name of the Indian Spice, flying from Visakhapatnam to Mumbai. It's an immense growth for this Visakhapatnam and also
the North Andhra, especially the East Godavari, West Godavari, and the Vijayanagaram and Srikakulam. Keeping the enlargement and to enlarge the origins of the Visakhapatnam, flying a flight from Visakhapatnam to Mumbai is appreciable. I applaud the altruistic contribution of the SpiceJet towards the growth of the Visakhapatnam, especially being the executive captain in a short time. I congratulate the SpiceJet once again. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుని సిఐ ఉపేందర్ ఎస్ఐ ధర్మేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవి, ఉపాధ్యక్షులు చెరుకు యాదగిరి, అశోక్, ప్రసాద్, యువజన సంఘం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ చౌక్ నుండి అమరవీరుల స్తూపం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సగరం వెంకటస్వామి మాట్లాడుతూ హైదరాబాద్లో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేయడం చాలా బాధాకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నిరసన వ్యక్తం చేస్తున్నాయో వాళ్ళ శాపన తల్లికి బిడ్డ నాశనం అయిపోతావు. ఇవాళ ఒక బలహీన వర్గం చెందిన బిడ్డ ఇవాళ రేపు గురికొని కాబట్టి ఇంతవరకు వాళ్ళకు సంబంధించిన అంశం నువ్వు చెప్పకపోవడం, నీ మంత్రులు మాట్లాడరు, నీ ఎమ్మెల్యేలు మాట్లాడరు. బంగారు తెలంగాణలో మహిళకు రక్షలేని ప్రభుత్వాన్ని కల్పిస్తా ఉన్నావు బిడ్డ. తప్పకుండా దీనికి తగిన గుణపాఠం చెప్తాం. ఇలా రేవంత్ రెడ్డి సారథ్యంలో కూడా ఈ కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి, ఆ కుటుంబానికి ఆదుకోవాలి. ఆ కుటుంబానికి క్షేత్ర స్థాయిలో అన్ని రంగాల్లో ప్రభుత్వం ఆదుకునే వరకు తప్పకుండా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇదొక్కటే కాదు, ఈ 7-8 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతోమంది అమ్మాయిలు అత్యాచారానికి గురి కాబడ్డారు. ఇదే కేసీఆర్ నిండు శాసనసభలో మాట్లాడిన తీరు, అమ్మాయిల వైపు కన్నెత్తి చూస్తే లాగులు దడవాలని మాట్లాడిన కేసీఆర్ ఎంతమందిని ఈ టీఆర్ఎస్ పార్టీ అధిగా ఎంతమంది మహిళలు హత్యకు గురి కాబడినారో. బంగారు తెలంగాణ అంటే మహిళలపై రక్షణ లేని ప్రభుత్వమే బంగారు తెలంగాణ. ఇవాళ నువ్వు 6 రోజులైంది ఇంతవరకు ఆ అమ్మాయి చనిపోయి ఇంతవరకు పట్టుకోలేకపోతున్నావు అంటే నీ ప్రభుత్వం ఎంత వైఫల్యానికి గురైందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాం. మహిళా కాంగ్రెస్ విభాగం నుండి మాట్లాడడం జరుగుతుంది. ఏమిటంటే మహిళలకు రక్షణ కల్పిస్తానని చెప్పిన కేసీఆర్ రక్షణ కల్పించకపోవడానికి అంటే పిల్లలకు కూడా సామాన్య న్యాయం లేనిది ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏమైనా కూడా పట్టించుకోలేదు. గత 5 రోజుల నుండి ఈ హంతకుడిని పట్టుకోలేకపోతున్నారు. ఈ హంతకుడిని కఠినంగా శిక్షించాలి. శిక్షించకపోతే ఇంతకంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది.
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై జరిగిన ఘటనపై మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు. 6 ఏళ్ల చిన్నారిపై ఇలాంటి అత్యాచారం జరగడం బాధాకరమన్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన శిక్షలు విధించేలా చట్టాలను తీసుకురావాలని అన్నారు. చైత్ర అత్యాచారానికి గురి చేసి ఆమెను హత్య అయినందుకు చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే ఒక చిన్నారి పాపం ఇటువంటి అమ్మాయిలను ఇటువంటి చేసిన వాళ్ళను దుర్మార్గులను చట్టాలలో కూడా మార్పు తీసుకొచ్చి వాళ్ళను ఈ ఎన్కౌంటర్ చేసే మాదిరిగా చట్టాలు తెస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇటువంటి చేసిన వాళ్ళు మళ్ళా వేరే ఇటువంటి చట్టాలలో అవి తెస్తే చైత్రను అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించాలని నాచారం మల్లాపూర్ కాంటెస్ట్ కార్పొరేటర్ కలుగా సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిందితుడు రాజుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్వేష్ యువజన నాయకులు పాల్గొన్నారు. అందరికీ సమానంగా ఉండాలి, అందరి పట్ల పక్షపాతం లేకుండా పనిచేసేటువంటి అవకాశం ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయాలి. లేనట్లయితే ఈ ప్రజాస్వామ్యంలో మేము చట్టాన్ని గౌరవిస్తున్నాము. మీ పోలీస్ వ్యవస్థ మీద ఇప్పటికీ కూడా ఇంకటికి మాకు నమ్మకం విశ్వాసం ఉంది. మీ పైన వదిలేస్తున్నాము. లేని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ గారు మన భారతదేశ రాష్ట్రపతి కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి అత్యాచార ఘటనలు జరిగినప్పుడు వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి లేదా ఉరిశిక్ష వేయాలని. ఇంత చిన్నపిల్లపై జరిగినటువంటి ఈ ఘటనపై ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా స్పందనలు రావాల్సిన అవసరం ఉంది. ఒరి దుర్మార్గులారా, సినిమా యాక్టర్స్ ఒక్కొక్కటి సినిమాలో రాఖీ సినిమా, రేసు గుర్రం లాంటి అన్ని సినిమాల్లో మీరు పెద్ద ప్రగల్భాలు పలుకుతారు కదా, ఏ పక్కలో దాక్కున్నారా వీళ్ళంతా? సైనా నరసింహ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయటికి రండి. మిమ్మల్ని చూసి లక్షల మంది కూడా వస్తూ ఉంటారు. మీ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా హోమ్ మినిస్టర్ కూడా మొద్దు నిద్ర వీడాలి. మహమ్మద్ అలీ గారు, మీరు మీ మొద్దు నిద్ర వీడి జనంలోకి రండి. ఎప్పుడు లోపల దాక్కోకండి. డీజీపీ గారు నిద్రపోతారు, మీరు నిద్రపోతారు. ఇది మీకు సబబు కాదు. చట్టం జనం చేతుల లోపలికి తీసుకోకముందే ఈ విషయంపై సత్వర పరిష్కారం తీసుకొస్తారని ఆశిస్తూ మేమందరం కూడా తీవ్రమైన గలంతో నిరసన వ్యక్తం చేస్తున్నాం. చైత్ర కుటుంబానికి అలాంటి దుర్ఘటన జరిగిన ఏ అమ్మాయికి కూడా ఇంకా ముందు ఇలా కాకూడదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటా ఉన్నారు. భారతదేశంలోని పౌరునికి ఆ హక్కు ఉంది. ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క విషయంపై తీవ్రంగా స్పందించి సత్వర న్యాయం జరగాలి. We want justice. We want justice. We want justice. We want justice. KCR డౌన్ లేదంటే కాల్చి చంపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీనికి చర్యలు ప్రతి ఒక్క కార్యకర్త నుంచి, ప్రతి ఒక్క నాయకుడి నుంచి, ప్రతి ఒక్క లీడర్ నుంచి, మహిళల నుంచి, చిన్నపిల్లల నుంచి, పెద్దవాళ్ళ నుంచి అందరూ డిమాండ్ చేస్తున్నాము. సో చర్యలు తీసుకోవాలి. ఇతన్ని ఎవడైతే ఉన్నాడో వాడిని అమ్మ నాన్న అక్క చెల్లె ఎవడు ఉన్నా కానీ కఠినంగా చర్యలు తీసుకొని చంపాలని మా యొక్క మనవి. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా యూత్ తరఫు నుంచి అందరినీ, మేము నాచారం యూత్ తరఫు నుంచి అందరూ కోరుకుంటున్నాము. హోమ్ మినిస్టర్ని, సెంట్రల్ మినిస్టర్ని, ముఖ్యమంత్రి మన కేటీఆర్, రాష్ట్రపతి గారిని కోరుతున్నాము. సో దీని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. చిన్న పాప వాళ్ళు ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన గరీబోళ్ళు, వాళ్ళకి తల్లిదండ్రులకు వాళ్ళకి ఇప్పుడు ఏమి లేకుండా పోయి మేము కలవడానికి వెళ్తే మేము వాళ్ళకి కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేరు. వాళ్ళకి ఉపాధి లేదు. సో వాళ్ళని ఆదుకోవాలి, ప్రభుత్వం నుంచి కూడా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీని మీద చర్య తీసుకొని తక్షణమే ఉరిశిక్ష వేయాలని రాష్ట్రపతిని కోరుతున్నాము. మన హోమ్ మినిస్టర్ గారిని తక్షణమే మహమ్మద్ అలీ గారిని స్పందించాలని కోరుతున్నాము. We want justice. 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 యాకుత్పురా నియోజకవర్గం ఐఎస్ఎన్ డివిజన్ ఖాజాబాగ్లో కాలనీ వాసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా కాలనీ వాసి రాజు మాట్లాడుతూ నిందితుడికి వెంటనే ఉరిశిక్ష వేయాలని, గిరిజన బిడ్డకు ఇలా జరిగితే ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. నిందితుడికి వెంటనే ఉరిశిక్ష విధించి న్యాయం చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. చైత్ర ఆత్మశాంతి జరగాలని 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. 1 2 3 చైత్ర
హైదరాబాద్ నడిబొడ్డులలో ఈరోజు ఇవాళకి 6 రోజులు అవుతుంది. మా సింగరేణి కాలనీ ప్రాంతం కేటీఆర్ అనేది దత్తత తీసుకుంటా అని చెప్పారు. ఆ రోజు ఈ కాలనీకి ప్రచారానికి వచ్చారు. ఎలక్షన్ టైంలో కేటీఆర్ అనేది దత్తత తీసుకుంటా అని చెప్పారు. ఇప్పటిదాకా ఈరోజు 6 రోజులు అయింది. ఆ ముగాకు ఎట్లా ఉన్నాడో మాకు తెలియదు. దానికోసం అనేది ఆయనకు పట్టుకొని వెంటనే గురి తీయాలని, దిశకి ఎట్లా న్యాయం జరిగిందో మా గిరిజన బిడ్డకి అదే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి మాకొక న్యాయము, మా మంత్రులు అనేది ఓన్లీ మా మంత్రులు అనేది ఇప్పటిదాకా ఒక్క సత్యవతి రాథోడ్ కానీ, మాలో కవిత కానీ, ఇంకో అజ్మీరా రేఖా నాయక్ కానీ, దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్ కానీ ఏ ఒక్కరు ఇక్కడికి వచ్చి పరామర్శించినట్టు ఏ జాబితా లేదు. దీనికోసం మేము ఇంత చులకరంగా ఉన్నామా గిరిజన బిడ్డలంటే, మేము ఓట్లు వేస్తేనే అతను రాజ్యం మీద కూర్చుండు, సీట్ల మీద కూర్చుండు. దానికి మాకు పరిహారం అనేది ఇంత చులకరంగా దీని పరిస్థితి ఏంది, దీని లెక్క ఏంది అనేది దానికి చూపియాలి. మాకు ఇంత అన్యాయం జరిగింది. ఒక్క 6 సంవత్సరాల పాపకు ఇంత ఘోరంగా, ఇంత ముగ్రంగా, ఇంత దుప్పట్లో పెట్టి మొత్తం చంపేసి కాళ్ళు చేతులు అన్నీ ఇరగొట్టేసి దుప్పట్ల కప్పేసి వెళ్ళిపోయిండు. దానికి ఇప్పటికీ 6 రోజులు అయింది. 6 రోజుల దాకా మేము ఇంతగానో ఇది చేస్తే మాకు సింగరేణి కాలనీలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వినియోగదారుల జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రవికుమార్, రాష్ట్ర కార్యదర్శులు సుల్తానా, జిల్లా కార్యదర్శులు శ్రీనివాస్ తీగల ఇతర సభ్యులు మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో ఇలాంటి రాక్షసులకు సాధ్యమైనంత త్వరగా ఉరిశిక్ష విధించాలని, అలాగే రాష్ట్రంలో మహిళలకు, చిన్నారులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చిన్నారికి అశ్రు నివాళి అర్పించారు. Respected every media, respected all the Indians. Myself Tayyaba Sultana, उपभोक्ता एवं मानवाधिकार रक्षा समिति, listed in mailing list of National Human Rights Commission, Government of India. I respect everyone. First of all, here my intention is not to get rid of the situation or not to humiliate any caste or creed. We are all gathered here to take a decision and to say the government that take and prepare a law and order for the everyone, not only Muslim, not only Hindu, not only Sikh, not only Isai. No caste is here, but we have to hang the rapist. कपड़े नहीं अपनी सोच बदलो, कपड़े नहीं अपनी सोच बदलो. जितने भी लोग ये परेशानी से गुजर रहे हैं उनको नसीहत देने के लिए एक को सूली पे चढ़ाना जरूरी है. ये सबके लिए नसीहत का सबक बनेगा. नेक्स्ट तेलुगु. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి మీద ఇలాంటి లైంగిక వేధింపులు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి. కొన్ని బయటికి వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. కానీ ఇలా జరగడం, ఒక చిన్న అమ్మాయి 6 సంవత్సరాల అమ్మాయి మీద ఇలా జరగడం అనేది చాలా దౌష్టికం. సో ఏదేమైనా సరే ఒక యాక్షన్ జరిగిపోయింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇలాంటి వాటి అంటే ఇప్పుడు ఆ చోట మందు, డ్రగ్స్ చాలా విచ్చలవిడిగా అక్కడ దొరుకుతుంది. సో దీనివల్లనే అక్కడ ఇలాంటి సన్నివేశాలు జరిగినాయి. కాబట్టి వీటిపైన ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి. ఇప్పుడు జరిగిన సన్నివేశం కాబట్టి ఇక ముందు జరగకుండా ఈ మందు అమ్మకాలు వీటిని తగ్గించాలి. లేదు అంటే ఇలాంటి మళ్ళీ ఎగైన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొని ఇలాంటి జరగకుండా మళ్ళీ చూడాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. జై హింద్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపాటు, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శ. పెనుగొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ, చిన్నారి చైత్రను అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. హైదరాబాద్ ఆమన్గల్లో దారుణం, మహిళలను హత్య చేసిన దుండగులు. నిర్మల్ జిల్లా సిర్పల్లి గణేష్ నిమజ్జనంలో ఆకట్టుకున్న బ్యాండ్, డీజేలకు పర్మిషన్ లేకపోవడంతో బ్యాండ్కు పెరిగిన డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.
బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333